ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు శత్రువుల్ని చూసి భయపడద్దు అని చెప్పేసి అన్నాడు. సమస్య ఇప్పుడు ఏంటి అంటే, మనకి ఎదురుగా ఉండే వాళ్ళని మనం ఎక్కువ చూస్తాం, మన పక్షంగా ఉండే దేవుడిని చూడం. నా పక్షంగా దేవుడు ఉన్నాడు అనే దాన్ని ఎక్కువ చూడకుండా, నాకు విరోధంగా ఉన్నవాళ్ళు, నాకు విరోధంగా ఉన్న సమస్యలు, లేకపోతే నాకు విరోధంగా ఉన్న శత్రువు మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. శత్రువుని చూసిన దానికంటే దేవుణ్ణి ఎప్పుడైతే ఎక్కువ చూస్తామో అప్పుడు ధైర్యం వస్తుంది. మనం ఇంట్లో మీరు చూడండి, ఎంత డిప్రెషన్ వర్డ్స్ మాట్లాడుకుంటాం. ఆ సమస్య, ఈ సమస్య ఎట్లా తెలుస్తుంది, ఆ సమస్య ఎట్లా తెలుస్తుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇక ఇదే నడుస్తూ ఉంటుంది, రిపీట్ నడుస్తాం. దీంట్లో మనం దేవుణ్ణి చూస్తున్నామా, దేవుణ్ణి చూసి మాట్లాడుతున్నామా? మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన దేవుడు తప్పనిసరిగా వీటిలో నుంచి బయటికి విడిపిస్తాడు, ఆ విధంగా మాట్లాడుతున్నామా?